5 కూల్ డ్రింక్స్ ఇవ్వు. తీసుకో. కూల్ డ్రింక్ చాలా బాగుంది. ఏం డబ్బులు? డబ్బులు లేవు, ఏమి లేవు, పోయా. డబ్బులు లేవు, పోరా. బాగు డబ్బులు ఇరా, డబ్బులు ఇవ్వరా ముందు. ఇవ్వకపోతే బాగుండదు. డబ్బులు ఇరా ముందు. ఎవరా నువ్వు? ఇవ్వరా ముందు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? డబ్బులు ఇరా. ఏం చేస్తావు? డబ్బులు ఇరా. ఇంతసేపు ఫోకస్ నీపైన ఉండిందిరా, ఇప్పుడు దానిపైకి వెళ్తుంది. ముందు డబ్బులు ఇవ్వరా. ఇంతకీ నీ లవరా లేక నీ సెటప్పా? ముందు ఆ డబ్బులు ఇచ్చాయి. అంతేనంటావా? తప్పదంటాను. ఆ డబ్బు ఇచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్తా. ఓకే ఓకే, ముందు ఆ డబ్బులు ఇవ్వు. ఇప్పుడు అమ్మాయి కావాలన్నావు కదా, గ్రౌండ్కి వెళ్ళి కొట్టుకుందాం పదా. కొట్టుకుంటే ఇచ్చేస్తావా? పదా. రా. ఏయ్ ఇంకోసారి కొట్రా. నాకు సరే కొట్టుకో. నువ్వు కొడతావా? ప్లీజ్ అన్న, దండం పెడతాను, ఒక్కసారి కొడతాను. కొట్టుకో మరి. ఎంతసేపటి కొడతానే ఉంటావా? ఇంకా ఆగవా? అన్నా వద్దన్నా, నీకు దండం పెడతావన్నా, ప్లీజ్ అన్నా, కొట్టకన్నా. నీ ఇష్టం వచ్చినప్పుడు ఫైట్ మానేస్తా అంటే ఎలా రా? అన్నా ఇంక వదిలే అన్న మమ్మల్ని, ప్లీజ్. సరే నేను కూడా వెపన్ పాడేసి వద్దన్నా, ఇప్పుడు వాచిపోయిందన్నా. అట్లా కొడుతుంటే ఏరా నువ్వేంట్రా? అన్నా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. అన్నా కొట్టకన్నా, అన్నా కొట్టకన్నా, కొట్టకన్నా. నువ్వేంట్రా నన్ను అడిగి కొడతావా? మధ్యలో నువ్వేంటిరా? ఆగనా? కొడతానే కొడతానే ఉంటావా? బొక్కలు ఎక్కడ వస్తుంది మాకు? ఇంకోసారి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అన్నారనుకో చంపేస్తాను. వెళ్ళండి. నీ అబ్బా పదా వెళ్దాం. గన్నుంటే ఎటువంటి వాడైనా భయపడతాడు, అందుకే ఇది చాలా అవసరం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మేము ఆ రోజు మీ దగ్గరకు వచ్చాం. ఒక వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నాం. మీ కుటుంబం గురించి నాకు తెలుసమ్మా. మీ అన్నయ్య నాన్న హత్యకు గురవడము చాలా బాధగా ఉంది. మీ నాన్నగారు చనిపోవడానికి, మిమ్మల్ని ఆ షాడిస్ట్ వెంబడించడానికి ఏదో సంబంధం ఉంది. అదే సార్, నిన్న మాదాపూర్లో ఆ వెంట పడే శాడీస్ కనిపించాడు. వాడి ఫోటో కూడా తీసాం. ఇదిగో ఫోటో ఇచ్చారుగా, తొందరలోనే పట్టుకుంటాను. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం. మీరు ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళకు దొరికిపోయే ప్రమాదం ఉంది సార్. అంత ఈజీగా నేను దొరకను.
నా ఆశయం నెరవేరేదాకా నేను ఎవరిని వదలను. మీ అక్కకు పెళ్ళయ్యేంత వరకు మనకు పెళ్ళి కాదు. ముందు మీ అక్కకు పెళ్లి చేయి, లేదా అదే పెళ్లిలో మనం చేసుకుందాం. ఎలా ఉంది? యూ నాటి, ఎంత తెలివి ఉందిరా నీకు. ఆవేశపడకు, గెస్ట్ హౌస్ వెళ్దాం కదా. ఓకే. రాజేష్ దయ్యం. రాజేష్ దయ్యం. ఏమైంది? రాజేష్ దయ్యం. ఏమైంది? రాజేష్ దయ్యం. ఇక్కడ 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 ఇక్కడ. అమ్మ, భయమేస్తుంది రాజేష్. పర్లేదు, ఉన్నాక నేను రాను. ఉన్నాను, పర్లేదు. హారిక, ఒక నిమిషం ఆగు. ఇక్కడ ఎవ్వరు లేరు, నువ్వు భయపడకు. పద, వినయం తీసుకొని వద్దాం. పద. గెస్ట్ హౌస్ చాలా బాగుంది. రాత్రి హారిక దయ్యం కనిపించిందని భయపడుకుంటా వెనక్కొచ్చింది. దయ్యమా? కనిపించిందా? నిజంగానా? ఏమో, నేను అంతా వెతికాను, నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ హారిక మాత్రం రాత్రంతా పడుకోలేదు. భయంగా ఉంది. తమ్ముడు, నువ్వు ఆంజనేయుడు భక్తుడు కదా, నీకేం భయం లేదులే. తమ్ముడు, మనం హారికని వెంటాడిన వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎప్పుడైనా మన వెంటాడొచ్చు. హలో హలో, ఎవరు? హలో, ఎవరండి? మీ నాన్నను చంపింది నేనే. ఎవరా నువ్వు? మీ అన్నీని కూడా చంపింది నేనే. త్వరలో మీరు పోతారు, అంతవరకు నా పగ చల్లారదు. హలో 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 రాజేష్, ఎవడు మా నాన్నని చంపేశానని ఫోన్ చేశాడు. నువ్వు అర్జెంట్